नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। बस तू है मेरे पास यहाँ और मैं हूँ तेरे पास। तेरी नगरी में आकर भगवन हो रहा सुखद एहसास। तेरी नगरी में। ओम शांति। 29 अक्टूबर 2020 साकार मुरली है। मीठे बच्चे, तुम अभी कांटों से फूल बने हो। बाबा ఏమంటున్నారు, మీరు ముళ్ళ నుండి పువ్వులు అయ్యారు. तुम्हें हमेशा सबको सुख देना है, అందుకని మీరందరికీ కూడా సుఖాన్ని వాళ్ళేప్పటికీ तुम किसी को भी दुख नहीं दे सकते हो, మీరెవరిని కూడా బాధ పెట్టడానికి లేదు అంటున్నారు బాబా. ప్రశ్న, अच्छे फर्स्ट क्लास पुरुषार्थी बच्चे कौन से बोल खुले दिल से बोलेंगे? మంచి బాగా ఫస్ట్ క్లాస్ పురుషార్థం చేసే పిల్లలు మంచి మనసుతో ఏ విషయం మాట్లాడతారు అన్నాడు బాబా. उत्तर है, बाबा हम तो पास विद ऑनर होकर दिखाएंगे. बाबा మేము పాస్ విత్ ఆనర్ అయి చూపిస్తాం బాబా. आप बेफिक्र रहो. మీరు నిశ్చింతగా ఉండండి. उनका रजिस्टर भी अच्छा होगा. అలా ధైర్యంగా మాట్లాడే పిల్లల యొక్క రిజిస్టర్ కూడా బాగుంటుంది. उनके मुख से कभी भी यह बोल नहीं निकलेंगे. వాళ్ళ నోటి నుంచి ఎప్పటికి కూడా ఎలాంటి మాటలు రావు. ఎలాంటి మాటలు అంటే, అభి తో హమ్ పురుషార్థి హై, మేము ఇంకప్పుడు పురుషార్థులమే. पुरुषार्थ कर ऐसा महावीर बनना है जो माया जरा भी हिला न सके. పురుషార్థం చేసి ఎలాంటి మహావీరులు అవ్వాలంటే మాయ మిమ్మల్ని చెలింపజేయకుండా ఉండాలి అని అంటున్నారు బాబా. अच्छा ओम शांति. मीठे मीठे रूहानी बच्चे रूहानी बाप द्वारा पढ़ रहे हैं. మీరు మధురమైన పిల్లలు, ఆత్మిక పిల్లలు కదా. మీరు ఆత్మిక తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. अपने को आत्मा समझना चाहिए. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించాలి. निराकार बाप के हम निराकारी बच्चे आत्माएं पढ़ रहे हैं. మీరు నిరాకారి తండ్రి యొక్క ఆత్మ పిల్లలు, ఆత్మలు మీరు చదువుకుంటున్నారు. దునియా మే సాకారి టీచర్ హీ పढ़ाते हैं. ప్రపంచంలో అయితే శరీరదారులైన టీచర్లే చదివిస్తారు. యహా హై నిరాకార్ బాప్, నిరాకార్ టీచర్. ఇక్కడ టీచర్ కూడా నిరాకారుడే, తండ్రి కూడా నిరాకారుడే. బాకీ ఇన్కి కోయి వాల్యూ నహీ. शिव बाबा बेहद का बाप ఆకర్ ఇన్కో వాల్యూ దేతే హే. కాకపోతే బ్రహ్మా బాబాకు అంత విలువ లేదు, కానీ బాబా రావడం వల్ల ఆయనకి చాలా వాల్యూ వచ్చింది. మోస్ట్ వాల్యుబుల్ హే శివ్ బాబా. అందరికంటే చాలా విలువైన వాడెవరు? శివ్ బాబా. జో స్వర్గకి స్థాపన కర్తే, స్వర్గ స్థాపన చేస్తారు. కిత్నా ఊంచ్ కార్య కర్తే, ఎంత ఉన్నతమైన పని ఇది ఆయన చేసే కర్తవ్యం. జిత్నా బాప్ ఊంచైతే ఊంచ్ గాయా జాతా హై, ఉతనా హీ బచ్చోం కో భీ ఊంచ్ బనానా హై. తండ్రి ఎంత మహత్వపూర్ణమైన వాడో, పరమోన్నతుడో, ఆ విధంగా పిల్లల్ని కూడా అలా తయారు చేయాలి. తుమ్ జాన్తే హో సబ్సే ఊంచ్ హై బాప్. మీకు తెలుసు ఆయన అందరికంటే చాలా గొప్పవాడని. యహ భీ తుమ్హారీ బుద్ధి మే హై కి బరోబర్ అభి స్వర్గ కి రాజాయి స్థాపన హో రహీ హై. యహ హై సంగమ యుగం. మీకు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు స్వర్గరాజ్య స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది సంగమ యుగం అని. సత్యుగ और కలియుగ్ కా బీచ్ పురుషోత్తం బన్నే కా సంగమ యుగం. సంగమ యుగం అంటే ఏ సంగమ యుగము? సత్యుగానికి కలియుగానికి మధ్య ఉన్నదే పురుషోత్తమ సంగమ యుగం అన్నమాట. పురుషోత్తమ అక్షర్ కా అర్థ భీ మనుష్య నహీ జాన్తే. పురుషోత్తమ అనే పదానికి కూడా అర్థం తెలియదు మనుషులకి. ఊంచేతే ఊంచే, సో ఫిర్ నీచ్ దేతే నీచ్ బనే హై. ఎంత ఉన్నతమైనటువంటి వాళ్ళు మీరు ఎంత నీచంగా తయారైపోయారు. పతిత और పావన్ మే కిత్నా ఫరక్ హై. పతితులు పావనులు అనే మాటలో ఎంత తేడా ఉంది అంటున్నారు బాబా. దేవతాओं के जो पुजारी होते हैं वो खुद वर्णन करते हैं. దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వయంగా వర్ణిస్తుంటారు. आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण विश्व के मालिक हम विषय వైతరిణి నది మే గోతా ఖానే వాలే హై. మనం ఏంటి? విషయ వైతరిణి నదిలో అంటే వికారాల నదిలో మునిగి తేలుతున్న వాళ్ళం. కహనే మాత్ర సిర్ఫ్ కైతే హే, సమస్తే తోడి హే. అలా చెప్తారే కానీ అర్థం చేసుకున్నారా? డ్రామా విచిత్ర వండర్ఫుల్ హై. డ్రామా ఎంత అద్భుతమైంది అంటున్నారు బాబా. ఐసీ ఐసీ బాతే తుమ్ కల్ప కల్ప సునాతే హో. అలాంటి విషయాలన్నీ కూడా మీరు కల్పకల్పము వింటుంటారు.
बाप आकर समझाते, మీరు వింటారు, బాబా వివరిస్తారు. जिनका बाप के साथ पूरा लव है उनको बहुत कोशिश होती है, బాబా కషిష్ होती है. బాబా మీద ప్రేమ ఉన్న వాళ్ళకి చాలా ఆయన పట్ల ఆకర్షణ ఉంటుంది. అబ్ ఆత్మ బాప్ కో కైసే మిలే, ఆత్మ బాబాని ఎలా కలుసుకోవాలి? మిల్నా హోతా హై సాకార్ మే, కలుసుకోవడం అనేది స్థూలంగా దేహం ఉంటేనే అవుతుంది. నిరాకారి దునియా మే తో కషిష్ కి బాత్ హీ నహీ, నిరాకారి ప్రపంచంలో అయితే ఆకర్షణ అనే మాటే లేదు. వహా తో హై హీ సబ్ పవిత్ర, అక్కడ ఉన్న ఆత్మలందరూ కూడా పవిత్రమైన వాళ్ళే. కట్ నహీ నిక్లీ హుయి హై కషిష్ కి బాత్ నహీ, అక్కడ పాపం పోలేదు, ఆకర్షణ లేదు అనే విషయమే లేదు. లవ్ కి బాత్ యహా హోతీ హై, ప్రేమ అనేది ఈ యొక్క సాకార ప్రపంచంలోనే ఉంటుంది శరీరధారులకి. అయితే బాబా కోతో ఏకదం పకళ్ళు, అలాంటి తండ్రిని మీరు చాలా ఏకంగా గట్టిగా పట్టుకోండి. బాబా ఆప్తో కమాల్ కర్తే హో, బాబా నువ్వు ఎంత అద్భుతం చేస్తున్నావు. ఆప్ హమారీ జీవన్ ఐసీ బనాతే హో, మా జీవితాన్ని ఎంత గొప్పగా తయారు చేస్తున్నావు. బహుత్ లవ్ చాహియేనా, తండ్రి పట్ల ఎంతో ప్రేమ ఉండాలి కదా. లవ్ క్యూ నహీ హై, ప్రేమ ఎందుకు లేదు? క్యూంకి కట్ చెడి హుయి హై, మీలో తమో ప్రధానత అంటే పాపం ఎక్కువ ఉంది, అందువల్ల నీ ప్రేమ కుదరటం లేదు. యాద్కి యాత్రకే సివాయ్ కట్ నికలేగి నహీ, బాబాని జ్ఞాపకం చేయకపోతే ఆ పాపం పోదు అంటున్నాడు. ఆ తుప్పు పట్టిన తుప్పు వదలదు. ఇతనే లవ్లీ నహీ బంతే, బాబా చెప్పినంత ప్రేమగా తయారు కారు. తుమ్ ఫూలోంకో తో యహా హీ ఖిల్నా హై నా, మీరు పువ్వులు లాంటి వాళ్ళు, ఇక్కడే వికసించాలి కదా. ఫూల్ బననా హై, ఫిర్ వహా జన్మ జన్మాంతర ఫూల్ బంతే హో, అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక జన్మలు మీరు పువ్వుల్లాగానే ఉంటారు. కిత్నీ ఖుషీ హోనీ చాహియే హమ్ కాంటే సే ఫూల్ బన్ రహే హై, మీకు ఎంత సంతోషం ఉండాలంటే మేము ముళ్ళ లాంటి వాళ్ళం పువ్వుల్లా అవుతున్నామని సంతోషం ఉండాలి. ఫూల్ హమేషా సబ్కో సుఖ్ దేతే హై, పూలు ఎప్పుడు కూడా ఎప్పటికి సంతోషాన్ని ఇస్తాయి. పూల్కో సబ్ అప్ని ఆంఖోం పర్ రఖతే హై, పువ్వులు అంటే అందరు కళ్ళలో పెట్టుకుంటారు, కళ్ళ మీద పెట్టుకుంటారు. ఉన్సే ఖుష్బు హోతీ లేతే హైనా, దాంతో సుగంధం సువాసన తీసుకుంటారు కదా. పూలుంకా ఇత్తర్ బనాతే, పువ్వులతోనే అత్తర్ తయారు చేస్తారు, సెంట్లు. గులాబ్ కా జల్ బనాతే, గులాబీ పూల యొక్క నీళ్ళు తయారు చేస్తారు, పన్నీరు. బాప్ తుమ్కో కాంటోం సే ఫూల్ బనాతే, బాబా ఏం చేస్తున్నారు, మనని పువ్వుల్లాగా చేస్తున్నారు, ముళ్ళ లాంటివి. తో తుమ్ బచ్చోంకో ఖుషీ క్యూ నహీ హోతీ హై, ఎందుకు సంతోషంగా ఉండదు? బాబాతో వండర్ ఖాతే హై, అద్భుతం అనిపిస్తుంది బాబాకి, అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. శివ బాబా హమ్కో స్వర్గకా ఫూల్ బనాతే హై, బాబా ఏమంటున్నాడు, నేను స్వర్గంలో యజమానిగా చేస్తున్నాను. ఫూల్ బి పురానా హోతా హై, పువ్వులు కూడా పాతవే. తో ఫిర్ ఏకదమ్ ముర్జా జాతా హై, ఏకంగా వాడిపోతాయి. తుమ్హారీ బుద్ధి మే హై అభి హమ్ మనుష్య సే దేవతా బంతే హై, మేము ఇప్పుడు మనుషులు దేవతలుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది కదా. తమో ప్రధాన మనుష్య और సతో ప్రధాన దేవతాओं में कितना फर्क है, ఇప్పుడు ఈ కలియుగంలో మనుషులు తమో ప్రధానం, సత్యుగంలో దేవతలు అయితే వాళ్ళు సతో ప్రధానం, ఎంత తేడా ఉంటుంది. यह भी सिवाय बाप के और कोई समझा न सके, ఈ విషయం కూడా బాబా తప్ప మరి ఎవరు చెప్పలేరు మనకి. तुम जानते हो हम देवता बनने के लिए पढ़ रहे हैं, నీకు తెలుసు కదా మనం దేవతలం కావడానికి చదువుకుంటున్నాం. पढ़ाई में नशा रहता है ना, तुम भी समझते हो हम बाबा द्वारा पढ़कर विश्व के मालिक बनते हैं, మీకు కూడా అర్థమైంది కదా, మేము బాబా ద్వారా చదువుకొని విశ్వ యజమాని అవుతున్నాము. తుమ్హారీ పడాయి హై ఫర్ ఫ్యూచర్, మీ చదువు దేనికోసం? భవిష్యత్తు కోసం. ఫ్యూచర్ కే లియే పడాయి కబ్ సునీ హై, భవిష్యత్తు కోసం చదువుకోవడం ఎప్పుడైనా విన్నారా? తుమ్ హీ కహతే హో హమ్ పढ़ते हैं నయీ దునియా కే లియే, మీరే చెప్తారు కొత్త ప్రపంచం కోసం మేము చదువుకుంటున్నామని. నయే జన్మ కే లియే, కొత్త జన్మ కోసం. కర్మ అకర్మ వికర్మ కి గతి బి బాప్ సమझाते हैं, కర్మ అకర్మ వికర్మల యొక్క విధానాన్ని కూడా, కర్మ సిద్ధాంతాన్ని బాబానే మనకు చెప్తున్నారు. గీతా మే భీ హై పరంతు ఉన్కా అర్థ గీతా వాలోంకో తోడే హీ ఆతా హై, గీతలో కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ అది దాన్ని అర్థవంతంగా చెప్పడం ఆ చెప్పేవాళ్ళకి రాదు కదా అంటున్నాడు బాబా. అభి బాప్ సమాన్ తుమ్నే జానా, బాప్ ద్వారా తుమ్నే జానా హై కి సత్యుగ్ మే కర్మ అకర్మ హో జాతా హై, మీరు ఇప్పుడు బాబా నుంచి తెలుసుకున్నారు సత్యుగంలో కర్మ అకర్మ అవుతుంది అని. అకర్మ అంటే అలాంటి చెడు మంచి ఫలితం రెండు ఉండదు. ఫిర్ రావణ రాజ్యమే కర్మ వికర్మ హోనా షురూ హోతే హై, ద్వాపర కలియుగాల్లో అయితే మనం చేసే కర్మ వికర్మ కావడం మొదలవుతుంది. 63 జనం తుమ్ ఐసే కర్మ కర్తే ఆయే హో, ఈ విధంగా మీరు 63 జన్మలు
ఈ పాపకర్మలే చేస్తూ వచ్చారు. వికర్మం కా బోజా సిర్ పర్ బహుత్ హై. ఈ యొక్క పాపకర్మల భారం మీ తల మీద చాలా ఉంది. సబ్ పాపాత్మాయే బన్ గయే, అందరూ పాపాత్మలు అయిపోయారు. అబ్ వహ పాస్ట్ కి వికర్మ కైసే కటెంగే, మరి ఆ గతంలో చేసినటువంటి పాపకర్మలు ఎలా పోవాలి? తుమ్ జాంతే హో, తెలుసా మీకు? పైలే సతో ప్రధాన్తే, ఒకప్పుడు మీరు ప్రధానంగా ఉన్నారు. फिर 84 జన్మ లేతే హే, మెల్లమెల్లగా 84 జన్మలు తీసుకున్నారు. బాప్నే డ్రామాకి పైచాన్ ది. బాబా ఏమంటున్నారు? డ్రామా యొక్క పరిచయం ఇచ్చాను కదా మీకు. जो पहले पहले आएंगे, पहले पहले जिनका राज्य होगा वही 84 జన్మ లేంगे. ఎవరైతే ఫస్ట్ వస్తారో ఈ సృష్టి లోపల వాళ్ళ రాజ్యం ఉంటుంది, వాళ్ళే 84 జన్మలు తీసుకుంటారు. फिर बाप आकर राज्य भाग्य देगा, बाबा వచ్చి రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. अभी तुम राज्य ले रहे हो, समझते हो हमने कैसे 84 జన్మ का చక్కర్ लगाया. బాబా వచ్చి రాజ్యం ఇస్తుంటే మీరు తీసుకుంటున్నారు కదా, మీరు ఏ విధంగా 84 జన్మల చక్రం తిరిగి వచ్చారో అర్థమైంది కదా. అప్పుడు ఫిర్ పవిత్ర బననా హై, ఇప్పుడు మీరేం కావాలి? పవిత్రంగా తయారవ్వాలి. బాప్కు యాద్ కర్తే కర్తే ఆత్మ పవిత్ర హో జాయేగి. ఆ విధంగా బాబాని గుర్తు చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రమైపోతుంది. ఫిర్ యహ్ పురాణా శరీర్ ఖతం హో జాయేగా, ఈ పాత శరీరం మొత్తానికి నశించిపోతుంది, ఉండదు. బచ్చోంకో అపార్ ఖుషి హోనీ చాహియే. ఈ పాత శరీరం పోతుంది అంటే మీకు ఎంత సంతోషం ఉండాలి. యహ మహిమతో కభీ భీ కహా నహీ సునేకి, ఇలాంటి మహిమ ఎప్పుడైనా విన్నారా? బాప్ భీ హై, టీచర్ భీ హై, సద్గురు భీ హై. సో భీ తీనో హీ ఊంచే తే ఊంచే, 3 రూపాల్లో కూడా ఆయన పరమోన్నతుడే. ఇది ఎప్పుడైనా విన్నారా మీరు అని అడుగుతున్నారు బాబా. సత్ బాప్, సత్ టీచర్, సత్ గురు, తీనో ఏకీ హై. ఇంకొక విషయం ఏంటంటే ముగ్గురు ఒకటే. ఆ విషయం కూడా మీకు తెలుసా ఎక్కడైనా? అభి తుమ్కో భాసన ఆతి హై, మీకు ఇప్పుడు అనుభూతి అవుతుంది కదా. బాబా జో జ్ఞాన్ కా సాగర్ హై, సభీ ఆత్మం కా బాప్ హై. ఆయన జ్ఞాన సాగరుడు అవడం వల్ల సర్వాత్మలకి కూడా తండ్రి అయిన హమ్కో పడా రహే హై, అందుకే చదివిస్తున్నారు. యుక్తి రచ రహే హై, ఉపాయంతో చెప్తున్నారు. మ్యాగజైన్ మే బి అచ్చి పాయింట్స్ నికల్తీ రహతీ హై. మ్యాగజైన్లో కూడా మంచి మంచి విషయాలు వస్తూ ఉంటాయి. హో సక్తా హై రంగీన్ చిత్రంకి వి మ్యాగజైన్ నికలే, కాబట్టి రంగురంగు చిత్రాలతో అంటే కలర్ పేపర్తో కూడా చిత్రాలు వేసేసి మ్యాగజైన్ తయారవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. సిర్ఫ్ అక్షర్ చోటే చోటే హో జాతే, కాకపోతే అక్షరాలు చిన్నగా ఉంటాయి. చిత్రతో బనే హుయే హై, కహా భీ కోయి బనా సక్తే హై. చిత్రాలు రెడీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఎక్కడైనా తయారు చేయొచ్చు. ऊपर से लेकर हर एक चित्र का ఆక్యుపేషన్ తుమ్ జాంతే హో, పై నుండి కింది వరకు ప్రతి దాంట్లో కూడా మీరు ఆ యొక్క ఆక్యుపేషన్ తెలుసుకోవచ్చు, వాటి యొక్క విషయం ఏంటనేది. శివబాబా కా భీ ఆక్యుపేషన్ తుమ్ జాంతే హో, శివబాబా పరిచయం కూడా మీకు తెలుసు. బచ్చే బాప్ కా ఆక్యుపేషన్ జరూర్ బాప్ ద్వారా హీ జానేంగే. పిల్లలు తండ్రి యొక్క పరిచయాన్ని తండ్రి ద్వారానే తెలుసుకుంటారు. तुम कुछ भी नहीं जानते थे, మీకేమీ తెలియదు. छोटे बच्चे पढ़ाई से क्या जाने, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది చదువు గురించి. 5 वर्ष के बाद पढ़ना शुरू करते, 5 సంవత్సరాలు దాటితే కానీ చదువుకోవడం మొదలుపెట్టారు. फिर पढ़ते पढ़ते कई वर्ष लग जाते, వాళ్ళు చదువుకుంటూ ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ऊंच इम्तिहान पास करने में, పెద్ద పరీక్షలు పాస్ కావడానికి టైం పడుతుంది కదా. तुम हो कितने साधारण, చూడండి మీరు ఎంత ఆర్డినరీగా ఉన్నారు. और बनते क्या हो, మీరు తయారు ఎలా అవుతున్నారు. విశ్వకే మాలిక్, అంటే మీరెంత సాధారణమైన వాళ్ళు, విశ్వ యజమానిగా అవుతున్నారు అంటున్నాడు. తుమారా కిత్నా శృంగార్ హోగా, గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ వహా కా తో గాయన్ హీ హై, అంటే మీకు ఎంత అలంకరణ ఉంటుంది. అంటే బంగారు స్పూన్తో తింటారు మీరు, మీ మహిమ ఎంత గొప్పగా ఉంది. అభీ భీ కోయి అచ్చే బచ్చే శరీర్ చోడ్తే హై తో బహుత్ అచ్చే ఘర్ మే జన్మ లేతే. బాబా అంటున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా బాబా పిల్లలు శరీరం వదిలిపెడితే మంచి వాళ్ళైతే, మంచి పురుషార్థులైతే వాళ్ళు మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు. తో గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ మిల్తా హేనా, వాళ్ళకు కూడా బంగారు స్పూన్తో తినే యోగ్యత కలుగుతుంది కదా. ఇన్ అడ్వాన్స్తో జాయింగేనా కోయి పాస్, ముందే ఎవరి దగ్గరికైనా వెళ్తారు కదా జన్మ తీసుకోవడానికి. నిర్వికారికే పాస్తో పైలే జన్మ శ్రీకృష్ణకో హీ లేనా హై, కానీ నిర్వికారిగా జన్మ తీసుకోవడం అనేది శ్రీకృష్ణుడికే ఉంటుంది. బాకీతో జో భీ జాయింగే వహ వికారీ పాస్ హీ జన్మలేంగే, మిగతా వాళ్ళు ఎవరు చనిపోయినా కానీ వికారి వాళ్ళ దగ్గరే వెళ్ళి జన్మ తీసుకోవాలి అంటున్నాడు. పరంతు గర్భమే ఇట్నే సజాయే నహి భోగేంగే, కాకపోతే వాళ్ళు తల్లి గర్భంలో పనిష్మెంట్లు ఎక్కువ తీసుకోరు అనమాట.
बड़े अच्छे घर में जन्म लेंगे, మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు. సజాయేతో కట్ గయి పనిష్మెంట్ అయితే అయిపోయిందంతా, బాకీ కర్కే థోడే హీ హోంగే, ఎక్కడన్నా కొంచెం కొంచెం ఉంటే ఉండొచ్చు. ఇతనా దుఃఖ నహీ హోగా, అంత దుఃఖం ఉండదు వాళ్ళకి. ఆగే చల్ దేఖ్నా తుమ్హారే పాస్ బడే బడే ఘర్ కే బచ్చే ప్రిన్స్ ప్రిన్సెస్ కైసే ఆతే హై. ముందు ముందు మీరే చూడండి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఇళ్ల నుండి రాజకుమారి రాజకుమారులు ఎలా వస్తారు. బాప్ తుమ్హారీ కితనీ మహిమా కర్తే హై, తుమ్కో హమ్ అప్నే సే భీ ఊంచ్ బనాతా హూ, నాకంటే కూడా మిమ్మల్ని గొప్పగా తయారు చేస్తున్నాను అంటున్నారు బాబా. జైసే కోయి లౌకిక బాప్ బచ్చోం కో సుఖీ బనాతే హై, లౌకిక తండ్రి పిల్లలు సుఖంగా ఉండాలని అలా తయారు చేస్తాడు కదా. 60 वर्ष हुए बस खुद वानप्रस्थ में चले जाते हैं, भक्ति में लग जाते हैं. 60 సంవత్సరాలు అయిందంటే వానప్రస్థంకి వెళ్ళి తను భక్తిలో తను ఉండిపోతాడు, అన్ని పిల్లలకు అప్పచెప్పేస్తాడు. జ్ఞానంతో కోయి దేన సకే, కానీ జ్ఞానం అయితే ఎవరు ఇవ్వలేరు కదా లౌకికం వాళ్ళు. జ్ఞాన్సే సర్వకి సద్గతి మై కర్తా హూ, ఈ జ్ఞానంతోనే అందరికీ సద్గతి నేనే చేస్తాను అంటున్నాడు బాబా. తుమారే నిమిత్త సబ్కా కళ్యాణ్ హో జాతా హై, మీ మూలంగా అందరికీ కూడా మంచి జరుగుతుంది అంటున్నాడు. క్యోంకి తుమారే లియే జరూర్ నయీ దునియా చాహియే, మీకోసం కొత్త ప్రపంచం కావాలి కదా, అందుకని మీ మూలంగా వేరే వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు వస్తాయి. తుమ్ కితనే ఖుష్ హోతే హో, మీరెంత సంతోషపడతారు. అబ్ వెజిటేరియన్ కి కాన్ఫరెన్స్ మే భీ తుమ్ బచ్చోం కో నిమంత్రణ మిలా హువా హై. వెజిటేరియన్ శాకాహార యొక్క కాన్ఫరెన్స్, శాకాహారులంతా కాన్ఫరెన్స్ పెట్టారు, దాంట్లో మీకు ఆహ్వానం దొరుకుతుంది. బాబాతో కైతే రేతే హే హిమ్మత్ కరో, ధైర్యం చేసి వెళ్ళమంటాడు బాబా. ఢిల్లీ జైసే షహర్ మే తో ఏకదమ్ ఆవాజ్ ఫైల్ జాయ్, ఢిల్లీ లాంటి పట్టణంలో అయితే ఏకంగా ఏమవుతుంది, అందరికీ తెలిసిపోతుంది. దునియా మే అంధశ్రద్ధకి భక్తి బహుత్ హై, ప్రపంచంలో బ్లైండ్ ఫెయిత్తో కూడిన భక్తి చాలా ఉంది. సత్యుకు త్రేతా మే భక్తికి కోయి బాత్ హోతీ నే, సత్యత్రేతాయుగాల్లో భక్తి అనేది ఉండనే ఉండదు. డిపార్ట్మెంట్ అలగ్ హై, భక్తి యొక్క డిపార్ట్మెంట్ వేరు అంటున్నాడు. ఆధాకల్పో జ్ఞాన్కి ప్రాలబ్ధ హోతీ హై, అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రాప్తి అనుభవించడం జరుగుతుంది అక్కడ. తుమ్కో 21 జన్మక వర్షా మిల్తా హై, ఆ విధంగా మీకు 21 జన్మల వారసత్వం దొరుకుతుంది. బేహద్ కే బాప్సే, అనంతమైన తండ్రితో. ఫిర్ 21 పీఢీ తుమ్ సుఖీ రహతే హో, 21 జన్మలు మీరు సుఖంగా ఉంటారు కదా. బుఢాపే తక్ దుఃఖ కా నామ్ నహీ రహతా, వృద్ధాప్యం వరకు కూడా మీకేమీ పేరే ఉండదు, వృద్ధాప్యం అనే పేరే ఉండదు అంటున్నాడు బాబా. ఫుల్ ఆయు సుఖీ రహతే హో, జితనా వర్షా పానే కా పురుషార్థ కరేంగే ఉత్నా ఊంచ్ పద్ పాయేంగే, మీరు ఎంత వారసత్వం తీసుకోవాలని ప్రయత్నం చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. తో పురుషార్థ పూరా కర్నా చెయ్యి, కాబట్టి మీరు పూర్తి పురుషార్థం చేయాలి. తుమ్ దేఖ్తే హో నంబర్ వార్ మాల కైసే బంతీ హై, నెంబర్ వారీగా మాల ఎలా తయారవుతుందో మీకు తెలుసు కదా. పురుషార్థ అనుసారి హీ బనేగి, మీ ప్రయత్నాన్ని బట్టి మాల ఉంటుంది కదా. తుమ్ హో స్టూడెంట్ వండర్ఫుల్, మీరెవరు అద్భుతమైన విద్యార్థులు. స్కూల్ మే భీ బచ్చోం కో దౌడాతే హై నా నిశాన్ తక్, పిల్లల్ని కూడా స్కూళ్ళలో పరుగులు తీయిస్తారు ఆ గమ్యం చేరేంత వరకు. బాబా భీ కైతే హై తుమ్కో నిశాన్ తక్ దౌడ్కర్ ఫిర్ యహా హీ ఆనా హై, మీరు గమ్యం దగ్గర వెళ్ళి అంటే ఏంటి, పరంధామానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే రావాలి. యాద్కి యాత్రసే తుమ్ దౌడ్కర్ జావో, స్మృతి యాత్రతో మీరు పరుగులు తీసుకొని వెళ్ళండి అక్కడికి. ఫిర్ తుమ్ నంబర్ 1 మే ఆ జాయింగే, మళ్ళీ నంబర్ 1గా మీరు ఎక్కడికి వచ్చేస్తారు, సత్యుగానికి వచ్చేస్తారు. ముఖ్య హై యాద్కి యాత్ర కైతే హై, ముఖ్యమైనది ఏంటి, స్మృతి యాత్ర. ఏమంటారు బాబా, హమ్ భూల్ జాతే హై, బాబా మేము మర్చిపోతున్నాము అంటారు. అరే బాప్ ఇతనా తుమ్కో విశ్వ కా మాలిక్ బనాతే హై, బాబా మిమ్మల్ని ఇంతగా విశ్వ యజమానిగా చేస్తారు. ఉన్కో తుమ్ భూల్ జాతే హో, అలాంటి తండ్రిని మీరు మర్చిపోతున్నారా. బల్ తుఫాన్తో ఆయింగే, కాకపోతే పరీక్షలు అయితే వస్తాయి. బాప్ హిమ్మత దిలాయింగే, బాబా ధైర్యం ఇస్తారు. సాత్ సాత్ కైతే హై యహ్ యుద్ధ స్థల్ హై, దాంతోపాటు ఏమంటారు, ఇది యుద్ధరంగము అంటారు. యుధిష్ఠర్ భీ వాస్తవ్ మే బాప్ కో కెహనా చెయ్యే, యుధిష్ఠరుడని ఎవరిని అనాలి మీరు, బాబాని అనాలి. యుధిష్ఠర్ భీ తో యుద్ధ సిక్లాతే హై నా, యుద్ధం నేర్పిస్తారు. యుధిష్ఠర్ బాప్ తుమ్కో సిక్లాతే హై, యుధిష్ఠరుడైనా బాబా మీకేం నేర్పిస్తున్నారు, మాయాసే తుమ్ యుద్ధ కైసే కర్ సక్తే హో, మాయతో మీకు ఎలా యుద్ధం చేయొచ్చు. ఇస్ సమయ యుద్ధ కా మైదాన్ హై నా, బాప్ कहते हैं काम महाशत्रु उन पर जीतने से अंदर राम राम तुम जगत जीत बनेंगे. तुमको मुख से कुछ भी जपना करना नहीं, మీరు నోటితో జపించడం కానీ చేయడం కానీ ఏమీ అవసరం లేదు అంటున్నాడు. చుప్ రహనా హై, భక్తి మార్గ మే కిత్నీ మెహనత్ కర్తే హై, భక్తులు ఎంత కష్టపడతారు
अंदर राम राम जपते हैं, उसको ही कहा जाता है नवदा भक्ति। तुम जानते हो बाबा हमको अपनी माला का बना रहे हैं, बाबा मन तन मालागा तैयार చేస్తున్నారు। तुम రుద్రమాల మాలకి మణకే बनने वाले हो, మీరందరూ రుద్రమాలలో మణులయ్యేటువంటి పిల్లలు, जिसको फिर पूजेंगे। మరి మిమ్మల్ని ఆ విధంగా వాళ్ళు పూజ చేస్తారు। రుద్రమాల और రెండుమాల बन रही है। రుద్రమాల రెండుమాల అంటే విష్ణుమాల, మిగతాదంతా రుద్రమాల। విష్ణు की माला को रुंड कहा जाता है, విష్ణుమాలనే రెండుమాల అంటారు। तुम विष्णु के गले का हार बनते हो। कैसे बनेंगे? जब दौड़ी में विन करेंगे। విష్ణుమాల ఎప్పుడు అవుతారంటే ఈ పరుగు పందెంలో మీరు గెలిచినప్పుడు। बाप को याद करना है ना, और 84 के चक्र को जानना है। बाप की याद से ही विकर्म विनाश होंगे। बाबा జ్ఞాపకంతోనే మీ పాప కర్మలు విదగ్ధమవుతాయి। तुम कैसे लाइट हाउस हो, एक आंख में मुक्ति, एक में जीवन मुक्ति। మీరు ఏ విధంగా ప్రకాశ నిలయంగా ఉంటారు అంటే ఒక కంట్లో ముక్తిధామం, ఒక కంట్లో జీవన్ ముక్తిధామం। इस चक्र को जानने से तुम चक्रवर्ती राजा सुखधाम के मालिक बन जाएंगे। ఈ విధంగా మీరు चक्रवर्ती राजा सुखधामाనికి యజమాని అవుతారు। तुम्हारी आत्मा कहती है अभी हम आत्माएं जाएंगे अपने घर। ఆత్మ ఏమంటుంది, మేము మా ఇంటికి వెళ్ళిపోతాము। घर को याद करते करते जाएंगे, ఇంటిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ వెళ్ళిపోతాం। यह है याद की यात्रा। तुम्हारी यात्रा देखो किसी फर्स्ट क्लास है, कितनी फर्स्ट क्लास है। మీ యాత్ర చూసారా ఎంత బాగుందో। बाबा जानते हैं हम ऐसे बैठे बैठे क्षीर सागर में जाएंगे। ఇలా బాబాని జ్ఞాపకం చేసుకుంటూ చేసుకుంటూ కూర్చొని క్షీర సాగరానికి వెళ్ళిపోతాం। విష్ణు को क्षीर सागर में दिखाते हैं ना, मेरे విష్ణువుని క్షీర సాగరంలో చూపించారు। बाप को याद करते करते क्षीर सागर में चले जाएंगे। क्षीर सागर अभी तो है ही नहीं, మరి ఇప్పుడు క్షీర సాగరం అనేది లేదు కదా। जिन्होंने तालाब बनाया, దాన్ని సరస్సుగా తయారు చేశారు, జరూర్ క్షీర్ డాలా హోగా, దాంట్లో పాలు పోసి ఉండొచ్చు। దాన్ని ఆగే తో दूध बहुत सस्ता था। పూర్వం పాలు చాలా చౌకగా ఉండేవి। 1 पैसे का లోటా భర్కర్ ఆతా థా, 1 పైసా ఇస్తే లోటా నిండా పాలు ఇచ్చేవాళ్ళు అనమాట। तो क्यों नहीं तालाब भरता होगा, ఎందుకని చెరువు నింపరు। अभी तो क्षीर है कहाँ, ఇప్పుడు పాలు అనేవి ఎక్కడ ఉన్నాయి, पानी ही पानी हो गया అనే నీళ్ళే। बाबा ने नेपाल में देखा है, బాబా నేపాల్లో చూసారంట బ్రహ్మ బాబా। बहुत बड़ा विष्णु का चित्र है, చాలా పెద్ద విష్ణు చిత్రం ఉంది। సావరా ही बनाया है, అది నల్లగానే అంటే అపవిత్రంగానే చూపించారు, అంటే ఆ చిత్రము నల్లగానే చూపిస్తారు। अभी तुम विष्णुपुरी के मालिक बन रहे हो, याद की यात्रा से और सुदर्शन चक्र फिराने से। మీరు విష్ణుపురిలో యజమాని ఎప్పుడు అవుతారు, బాబాని గుర్తు చేయటం వల్ల, సుదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పడం వల్ల। दैवी गुण भी यहाँ धारण करने हैं, दैवी గుణాలు కూడా మీలో ఉండాలి। यह है पुरुषोत्तम संगम युग। पढ़ते पढ़ते तुम पुरुषोत्तम बन जाएंगे। ఈ విధంగా చదువుకుంటూ మీరు క్రమంగా ఉత్తమాత్మలు అవుతారు। ఆత్మ का కనిష్ఠపన छूट जाएगा, ఆత్మలో ఉన్న నీచత్వం తరిగిపోతుంది అనమాట। బాబా రోజు రోజు समझाते हैं, ఏమని, నషా చढ़ना चाहिए ना। రోజు రోజు ఎందుకు చెప్తున్నారు, మనకు నషా రావడానికి। कहते हैं बाबा पुरुषार्थ कर रहे हैं, పిల్లలు ఏమంటారు, మేము పురుషార్థం చేస్తున్నాము అంటారు। అరే ఖులే దిల్ సే బోలో నా, మీరు మంచి మనసుతో చెప్పండి కదా, బాబా హమ్తో పాస్ విత్ ఆనర్ హోకర్ దిఖాయింగే, మేము తప్పకుండా పాస్ అయ్యి చూపిస్తాం బాబా అని చెప్పొచ్చు కదా। आप फिक्र मत करो, నువ్వు చింతపడకు అని చెప్పండి। ఫస్ట్ క్లాస్ బచ్చే जो अच्छी रीति पढ़ते हैं, మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో బాగా చదువుకుంటారో, उनका रजिस्टर भी अच्छा होगा, వాళ్ళ రిజిస్టర్ కూడా బాగుంటుంది। బాబాకు कहना चाहिए, బాబాకు చెప్పాలి ఏమని, బాబా आप बेफिक्र रहो, हम ऐसा बनकर दिखाएंगे। నువ్వు నిశ్చింతగా ఉండు తండ్రి, మేము ఇలా తయారై చూపిస్తాము। బాబా भी जानते हैं ना, బాబాకు కూడా తెలుసు। बहुत टीचर्स बड़ी फर्स्ट क्लास है, చాలా మంది మంచి మంచి టీచర్లు ఉన్నారు। सब तो फर्स्ट क्लास नहीं बन सकते, అందరూ ఫస్ట్ క్లాస్ కాలేరు టీచర్లు। अच्छे अच्छे टीचर्स एक दो को भी जानते हैं, మంచి మంచి టీచర్లు ఒకరికొకరు తెలుసు వాళ్ళేంటో। सबको महारथियों की लाइन में नहीं ला सकते, అందరినీ మహారథుల లైన్లో తీసుకురాలేము। अच्छे बड़े बड़े सेंटर्स खोलो तो बड़े बड़े आदमी आएंगे, పెద్ద పెద్ద సెంటర్లు తెరిస్తే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు।
కల్ప పహిలే బి హుండీ భరీ थी ना, గత కల్పంలో కూడా మీ హుండీ నిండే ఉంది కదా. సావల్ షాహ్ బాబా హుండీ జరూర్ భరింగి. సావల్ షాహ్ అంటే ఆయన పెద్ద గొప్ప మల్టీ మిలియనీర్ బాబా, ఆయన హుండీ తప్పకుండా నింపుతాడు. దోనో బాపు బచడే వాలా హై, ఇద్దరు తండ్రులు పిల్లలు గలవాళ్లే కదా. ప్రజాపిత బ్రహ్మకే కిత్నే బచ్చే హై, బ్రహ్మ బాబాకి ఎంతమంది పిల్లలు. कोई गरीब, कोई साधारण, कोई शाहूकार. कल्प पहले भी इनके द्वारा రాజా ఈ స్థాపన హుయి థీ. ఆయనకి పేదవాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు, షావుకారులు ఉన్నారు. గత కల్పంలో కూడా ఆయన ద్వారానే రాజ్య స్థాపన జరిగింది. జిస్కో దైవీ రాజస్థాన్ కహా జాతా థా, దాన్ని దైవీ రాజస్థాన్ అనేవారు. అబ్ తో ఆసురీ రాజస్థాన్ హో గయా. సారీ విశ్వ దైవీ రాజస్థాన్ థీ, మొత్తం సృష్టి అంతా కూడా దైవీ రాజ్యంగా ఉండేది. ఇతనే ఖండ్ తే నహీ, ఇన్ని ఖండాలు లేవు అప్పుడు. యహీ ఢిల్లీ జమునా కా కంఠ థా, ఈ ఢిల్లీని యమునా నది తీరంలో ఉండేది. ఉनको ఫరిస్తాన్ కహా జాతా, దాని స్వర్గం అనేవారు. వహాకి నదియా ఆది ఉచల్తీ తోడి హై, అప్పుడు ఆ రాజ్యంలో నదులేం పొంగవు. అవి తో కిత్నీ ఉచల్తీ హై, ఇప్పుడు నదులు ఎన్ని పొంగుతున్నాయి. డ్యామ్స్ పడితే హై, డ్యామ్స్ తెగిపోతాయి, విరిగిపోతాయి. ప్రకృతికి జైసే హమ్ దాస్ బన్ గయే, ప్రకృతికి మనం దాసులం అయిపోయాము. ఫిర్ తుమ్ మాలిక్ బన్ జాయింగే, మీరు యజమాని అవుతారు. వహా మాయాకి తాకత్ నహీ రహతీ జో బేఇజ్జతీ కరే, అక్కడ పరువు తీసేటువంటి మాయ ఉండదు, దానికి అంత ధైర్యం లేదు అంటున్నాడు బాబా. ధరతీకి తాకత్ నహీ జో హిల్ సకే, భూమికి చలించేటువంటి గుణం ఉండదు అక్కడ, అంటే ఇక్కడ భూకంపాలు తీసుకొస్తుంది కదా అంటున్నాడు బాబా. తుమ్కో భీ మహావీర్ బననా చాహియే, మీరు కూడా మహావీర్లు అవ్వాలి. హనుమాన్ కో మహావీర్ కైతే హే నా, హనుమంతుడిని మహావీరుడు అంటారు. బాప్ కేతే హే తుమ్ సబ్ మహావీర్ హో, మీరంతా కూడా మహావీర్లే. మహావీర్ బచ్చే కభీ హిల్ న సకే, కాబట్టి మహావీర్ల పిల్లలు ఏ విషయాన్ని కూడా చెంచలించేది లేదు. మహావీర్ మహావీరుని కే మందిర్ బనే హుయే హై, చిత్ర ఇతనే తోడే హీ సబ్కే రఖేంగి, అందరివి పెట్టారు కదా, కానీ అక్కడ శాంపుల్కి ఉన్నాయి కదా. मॉडल रूप में बनाया हुआ है. अभी तुम भारत को स्वर्ग बना रहे हो तो कितनी खुशी होनी चाहिए. మీరు ఇప్పుడు భరతఖండాన్ని స్వర్గంగా చేస్తున్నారు కనుక ఎంత సంతోషపడాలి. కితనే అచ్చే గుణ హోనే చాహియే, మీలో ఎంత మంచి గుణాలు ఉండాలి. అవగుణం కో నికాల్తే జావో, దుర్గుణాలను తొలగిస్తూ ఉండండి. సదేవ హర్షిత్ రహనా హై. తుఫాన్ తో ఆయేంగే, తుఫాన్లు అయితే వస్తాయి. తుఫాన్ ఆయే తబ్ తో మహావీర్ని కి తాకత్ దేఖనే మే ఆయే, తుఫాన్లు వచ్చినప్పుడే కదా మీ ధైర్యం ఎంత ఉందో తెలిసేది. తుమ్ జితనా మజబూత్ బనింగే ఉత్నా తుఫాన్ ఆయేంగే, మీరు ఎంత స్ట్రాంగ్గా అవుతున్నారో అన్ని పరీక్షలు వస్తాయి. అభి తుమ్ పురుషార్థ్ కర్ మహావీర్ బన్ రహే హో, మీరు ప్రయత్నం చేసి మహావీరులా అవుతున్నారు. నంబర్ వార్ పురుషార్థానుసాर ज्ञान का सागर बाप ही है, बाकी सब शास्त्र आदि भक्ति मार्ग की सामग्री है. బాబా ఒక్కడే జ్ఞానసాగరుడు, మిగతావన్నీ కూడా భక్తి మార్గం సంబంధించిన శాస్త్రాలు. భాగ్యశాలి హోను తుమారే లియే పురుషోత్తమ సంగం యుగ్ హై, కాబట్టి మీకోసం పురుషోత్తమ సంగం యుగ్ ఉంది. కృష్ణకి ఆత్మ యహా హీ బైఠీ హై, కృష్ణుడు ఆత్మ ఇక్కడే ఉంది కదా మీ దగ్గరే. భాగీరథ్ యహా హై, భాగీరథుడు ఇక్కడే ఉన్నాడు. ఐసే తుమ్ సబ్ భగీరథ్ హో, భాగ్యశాలి హో, మీరంతా కూడా భాగ్యశాలి రథం ఉన్న వాళ్ళే. భక్తి మార్గమే బాప్ కో కోయి కా సాక్షాత్కార్ కరా సక్తే, భక్తి మార్గంలో బాబాకి ఎవరికైనా ఎవరు సాక్షాత్కారం చేయించవచ్చు ఎవరికైనా. ఇస్ కారణ్ మనుష్యోనే సర్వవ్యాపీ కా దియా, అందువల్లనే మనుషులు ఏం చేశారు, సర్వవ్యాపి అనడం మొదలుపెట్టారు. ఏబీ డ్రామాకి భావి, ఇలా ఇది కూడా డ్రామాలో రాసి తయారయ్యింది. తుమ్ బచ్చే బహుత్ ఊంచ్ పడ్ రహే హో, మీరంతా చాలా ఉన్నతంగా చదువుతున్నారు. అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. मुख्य सार है, आत्मा पर जो कट चढ़ी है उसे याद की यात्रा से उतार कर बहुत बहुत लवली बनना है. ఆత్మ పైన పట్టిన పాపాన్ని బాబా యొక్క జ్ఞాపకంతో వదిలించుకొని చాలా ప్రేమగా తయారవ్వాలి. లవ్ ఐసా హో, ప్రేమ ఎలా ఉండాలంటే జో బాప్కి సదా కషిష్ రహే, ఎప్పటికీ బాబా యొక్క ఆకర్షణ అనేది ఉండాలి మీకు. మాయాకే తుఫాన్ సే డర్నా నహి,
మాయ యొక్క పరీక్షలతో మీరు భయపడకండి. మహావీర్ బననా హై, ధైర్యంగా ఉండాలి. అప్నే అవగుణం కో నికాల్తే జానా హై, మీలో ఉన్న దుర్గుణాలను తొలగించుకుంటూ ఉండండి. సదా హర్షిత్ రహనా హై, ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. కభీ భీ హిల్నా నహి, ఎప్పుడు కూడా చంచలంగా ఉండద్దు. ఏ పరీక్షలు వచ్చినా చెల్లించవద్దు అంటున్నారు బాబా. వరదాన్, అప్నే అధికార్కి శక్తి ద్వారా, మీ యొక్క అధికారం అనేది ఒక శక్తి, దాని ద్వారా త్రిమూర్తి రచనకు సహయోగి బనానే వాలే. త్రిమూర్తి రచన అంటే దాన్ని మీరు సహయోగిగా చేసుకోవాలి. త్రిమూర్తి రచన ద్వారా మాస్టర్ రచితాభవ, అలా ఉండి మీరు మాస్టర్ రచితలు అవ్వండి. త్రిమూర్తి శక్తి ఏంటవి? త్రిమూర్తి రచన అంటే బాబా ఏం చెప్తున్నారు? మన్, బుద్ధి ఔర్ సంస్కార్, అవి మూడు కూడా ఎలా ఉండాలి? వాటిని మనం సహకరించేలాగా చేసుకోవాలి. మన మనసుని, బుద్ధిని, ఈ యొక్క సంస్కారాన్ని. ఆప్ మాస్టర్ రచితాకి రచన హై, ఈ మీ యొక్క సృష్టి అన్నమాట. మీ దగ్గర ఉన్నాయి కదా మనసు, బుద్ధి, సంస్కారం. ఇన్హే అప్నే అధికార్కి శక్తి సే సహయోగి బనావో, మీ యొక్క అధికారంతో, అధికారం అనే శక్తితో మీకు సహయోగిగా తయారు చేసుకోండి వాటిని. ఐసే రాజా స్వయం కార్య నహి కరాతా హై, అదేవిధంగా రాజులు ఎప్పుడు కూడా వాళ్ళు పనులు చెయ్యరు, వేరే వాళ్ళతో చేయిస్తూ ఉంటారు. కర్నే వాలే రాజ్య కారోబారి అలగ్ హోతే హై, చేసేవాళ్ళు కార్యవర్గం వేరే ఉంటారు. అదేవిధంగా బాబా ఏమంటున్నారు? ఐసే ఆత్మ బి కరావన్హార్ హై, ఆ విధంగా ఆత్మ కూడా ఒక అధికారి, శక్తివంతమైంది, రాజా లాంటిది. అందుకని ఏం చేయాలి? చేయించేది అనమాట. करावनहार है, करणहार ये विशेष त्रिमूर्ति शक्तियाँ हैं. చేసేవి ఏంటి? ప్రత్యేకంగా మనసు, బుద్ధి, సంస్కారం, ఈ మూడిటి ద్వారా ఆత్మ చేయించాలన్నమాట. తో మాస్టర్ రచయిత కే వరదాన్ కో స్మృతి మే రఖ్, ఆ విధంగా మీరు మాస్టర్ సృష్టికర్త అనే వరదానాన్ని గుర్తుంచుకొని త్రిమూర్తి శక్తియోంకో, ఈ మూడు రకాల శక్తులతో और సాకార కర్మేంద్రియంకు సహీ రాస్తే పర్ చలావో, ఈ స్థూలమైన కర్మేంద్రియాలని సరి అయిన మార్గంలో నడిపించండి అని అంటున్నారు బాబా. స్లోగన్, అవ్యక్త పాలనా కే వరదాన్ కా అధికార్ లేనే కే లియే స్పష్టవాది బను. అవ్యక్త పాలన యొక్క వరదానం పొందాలంటే, వరదానం యొక్క అధికారం తీసుకోవాలంటే మీరు స్పష్టంగా ఉండండి. మీరు ప్రతి విషయంలో కూడా స్పష్టత అవసరము అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. तेरी किरणों चल भगवन लगता बड़ा ही प्यारा, तू चमके जैसे सूरज यहाँ, मैं चमकूं जैसे तारा. तेरी किरणों का चल भगवन लगता बड़ा ही प्यारा, तू चमके जैसे सूरज यहाँ, मैं चमकूं जैसे तारा. तेरे असीम स्नेह का हो रहा आभास, तेरी नगरी में आकर सुखद